హలో గాయస్, వెల్కమ్ టు అమెరికన్ ఆవకాయ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు, మన తెలుగు స్టూడెంట్స్ ఏ అమెరికాలో ఏ సందులోకి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా, ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా, ఏ పెట్రోల్ బంక్లోకి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారని మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, అందులో ఎంతమంది తెలుగు స్టూడెంట్స్ వీసా వైలేట్ చేస్తున్నారు. నేను ఎవరిని దెప్పిపడట్లేదు, నేను ఎవరిని కించపరచట్లేదు, నేను ఎవరి మనోభావాలు హర్ట్ చేయాలనో చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని అందరికీ తెలిసిన విషయం. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాజెక్ట్ 2025 బిగ్గెస్ట్ రిఫార్మ్స్ ఇన్ అమెరికన్ ఇమిగ్రేషన్, biggest reforms in foreign nationals entering US soil either for work, for study or to immigrate into the USA చేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. ప్లాన్ అంతా ఒక 4-5 years బ్యాకే రెడీ అయింది ప్రాజెక్ట్ 2025కి. సో ఒకసారి మీకు టైం ఉంటే ప్రాజెక్ట్ 2025 ఏంటో చూడండి. అది కూడా కాకుండా దయచేసి ఈ 4 ఏళ్ళన్నా మనం జాగ్రత్తగా ఉండండి రా బాబు. ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో ఊరిని సొల్లుగా అందరు చూడాలి యూట్యూబ్లో అని నేను చెప్పట్లేదు. నాకు ఓల్డ్ మంది స్టూడెంట్స్ పరిచయం. ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ కనిపిస్తే వాళ్ళతో మాట్లాడతా, పాపం రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటారు పాపం చలిలో. మన తెలుగు వాళ్ళ ఫేస్ చూడగానే గుర్తుపట్టేస్తాం మనం. రండ్రా బాబు, ఎక్కడికి వెళ్తున్నాను, మీరు బస్ స్టాప్లోనే దింపుతాను, ఎక్కించుకుంటాలని. మనం కూడా స్టూడెంట్గానే వచ్చాం. నేను వచ్చి 14 సంవత్సరాలు అయింది. అప్పుడు సినిమా వేరు, ఇప్పుడు సినిమా వేరు. ఇప్పుడు ట్రంప్ 2 హౌసులు గెలిచాడు కాబట్టి ఆయన అక్కడ లుంగి కట్టి లుంగి డ్యాన్స్ చేశాడంటే అందరూ లుంగి డ్యాన్స్ చేయాల్సిందే. దే విల్ చేంజ్ మేజర్ పాలసీస్. తర్వాత అంతా ప్రెసిడెన్షియల్ రూలర్ రావచ్చు అండ్ హీ విల్ బీ ద ఫైనల్ అథారిటీ. 2 హౌసులు వాళ్ళే పవర్ కాబట్టి. సో జాగ్రత్త. ఎందుకంటే ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. అది నేను చెప్పేది. తగ్గించుకోండి. నాకు తెలుసు అందరికీ లోన్స్ ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి, అందరూ ఇంటికి డబ్బులు పంపించాలి, అందరూ సెల్ ఫోన్ బిల్లు కట్టుకోవాలి, అందరూ రెంట్లు కట్టాలి, అన్నీ తెలుసు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకండి. మీ పేర్లు కూడా చెప్పకండి. మీ పేర్లు అడిగితే సగం పేరు చెప్పండి, ఫస్ట్ నేమ్ చెప్పండి, లేదంటే మిడిల్ నేమ్ చెప్పండి. ఈ ఇంటి పేర్లు చెప్పకండి, వదిలేసేయండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ మూలాన ప్రజల్లోకి ఆ అభిప్రాయాన్ని ఈ పొలిటికల్ పార్టీస్ బాగా ఇన్ఫిల్ట్రేట్ చేసాయి. ఏంటంటే ఫారెన్ నేషనల్స్ వచ్చి మీ ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, ఫారెన్ నేషనల్స్ వచ్చి మనం చంపేస్తున్నాడు. మనం కూడా ఫారెన్ నేషనల్సేరా బాబు. మన ఫేసుల్లో అమెరికన్ ఫేసుల్లా కనిపిస్తున్నాయా? మనం నల్లోళ్ళలా ఉన్నావా? మనం తెల్లోళ్ళలా ఉన్నావా? సో మనల్ని చూడంగానే వీళ్ళు కూడా ఫారెన్ నేషనల్సే. పీపుల్ మనం ఇప్పుడు స్టూడెంట్స్ అంతా మేజర్గా ఎక్కడ ఉండేది పెద్ద పెద్ద సిటీస్లో ఉంటారు. వన్స్ యూ గో ఇంటు సబర్బ్స్ వాళ్ళు అంతా రెడ్ నెక్స్. వాళ్ళు మేము చూడంగానే ఈడ కూడా ఫారెన్ గాడు అనుకొని ఆ రేంజ్లో వచ్చేస్తారు, ఆ రేంజ్లో ఆలోచిస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. తర్వాత వన్స్ యూ ఎంటర్ అమెరికన్ సాయిల్, మనం అమెరికన్ సాయిల్లో ఎంటర్ అయిన తర్వాత రెస్పెక్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. తర్వాత రెస్పెక్ట్ దేర్ కల్చర్ అండ్ మోర్ దాన్ దాట్ రెస్పెక్ట్ అవర్ కల్చర్ అండ్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ. సో జాగ్రత్తగా ఉండండి. జై హింద్. సబ్స్క్రైబ్ టు అమెరికన్ ఆవకాయ్.